ఓకే. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ అంటే బిట్ టు బిట్ చేసేది. ఇందాక చెప్పా లాజికల్ ఆపరేటర్స్ చేసేటప్పుడు చెప్పాను. ఓకే. బిట్ వైజ్ ఆపరేటర్. నెక్స్ట్ ఏమైద్ది ఓకే. బిట్ వైజ్ ఆపరేటర్ సేమ్ ఉంటాయి. ఇది లాజికల్ డబుల్ అండ్. ఇది అండ్. ఓన్లీ సింగిల్ అండ్ ఓకే. అండ్ ఇది అండ్ ఆర్ నెగేషన్ అంటే నాట్ లాంటిది ఓకే. నెగేషన్ అండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్ నెక్స్ట్ ఎక్స్నార్ ఇది ఎక్స్నార్ ఓకే. ఇది ఎక్స్ఆర్ ఇది ఎక్స్నార్ ఓకే. మీకు ఆల్రెడీ ట్రూత్ టేబుల్స్ తెలుసు అండ్ కార్కి ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రోగ్రామ్ రాద్దాం ఓకే. నెక్స్ట్ ఇందాక డిఫైన్ చేశాను, వాల్యూస్ చూసుకుందాం ఒకసారి ఓకే. x1 వాల్యూ x1 ఏదర్ ఇక్కడ డిఫైన్ చేయండి x1 వాల్యూని, లేదా ఇక్కడ డిఫైన్ చేద్దాం. ఇక్కడ డిఫైన్ చేద్దాం ఈజీగా అయిపోయింది ఓకే. వేరియబుల్స్ ని ఇక్కడ డిక్లేర్ చేసి బిగిన్ లో మనం స్టార్ట్ చేద్దాం స్టేట్మెంట్స్ లో ఓకే. x1 x2 8 బిట్ ఓకే. నెక్స్ట్ దీన్ని కూడా z1 ఫస్ట్ అండ్ ఆపరేషన్ చేద్దాం ఓకే. అండ్ ఒక అండ్ చేస్తే మిగతా మీకు తెలుసు ఆటోమేటిక్గా ఏం చేయాలి ఓకే. నేను సిమ్యులేషన్ లో చూపిస్తాను ఓకే. నెక్స్ట్ జెడ్ ఇనిషియల్ బిగిన్, నెక్స్ట్ x1 వాల్యూ x2 వాల్యూ, x1 వాల్యూ 1 1. సో అప్పుడు మనం ఏం చేయాలి, x1 వాల్యూ ఏ బిట్ 8 బిట్, సో 8 టిక్ బి బైనరీ వాల్యూ ఎంత 1 1 0 0 0 0 1 1 4 4 ఓకే. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి, మనకి డిఫరెన్స్ ఉన్నప్పుడు మధ్యలో ఐఫన్ పెట్టుకోవాలి ఓకే. అప్పుడే వద్దు తర్వాత చూద్దాం సరే. నెక్స్ట్ x2 కూడా అంతే, x టిక్ 8 బి బి 1 0 0 1 1 0 0 1 ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి ఆపరేషన్ ఏ ఆపరేషన్ చేయాలి, z1 అవుట్పుట్ ఏంటి, z1 is equal to x1 అండ్ x2 ఓకే. ఇప్పుడు మనం దీన్ని డిస్ప్లే చేద్దాం సరే, అవుట్పుట్ ఏమైందో సరే అని చూద్దాం ఓకే. చూద్దాం అవుట్పుట్ $display $display z1 పర్సెంటేజ్ బైనరీ రిప్రజెంటేషన్ కాబట్టి పర్సెంటేజ్ బి 0b పెడతాను. ఎందుకని 0b ఎందుకని 32 బిట్ రిజిస్టర్ మొత్తం ఫిల్ అవ్వకుండా ఓకే, స్పేసెస్ ఫిల్ అవ్వకుండా 0b. నెక్స్ట్ z1 ఓకే. ఇప్పుడు ఏమవుతుంది ఆపరేషన్, ఏమవుతుంది చూద్దాం సార్ సరేనా. ఇప్పుడు దీనికి అండ్ ఆపరేషన్ జరగాలి, అండ్ గేట్ ఆపరేషన్ బిట్ వైజ్ కాబట్టి అండ్ గేట్ ఆపరేషన్ జరిగింది ఓకే. 1 1 1 0 1 0 0 0 0 0 0 1 వస్తుంది ఇక్కడ. సో ఎందుకని ఎక్కడైతే 1 వస్తుందో అక్కడ మాత్రమే అండ్ గేట్ ట్రూ అవుతుంది ఓకే. సో 1 1 ఈ రెండు 1 1 నెక్స్ట్ ఈ రెండు 1 1 మిగతా అన్ని 0 సెట్ కాబట్టి 1 0. ఇదే విధంగా సేమ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఆర్ పెట్టండి, ఆర్ నాట్ కావాలంటే ఈ ఒక బిట్ కి x1 కి నాట్ పెట్టండి అంతే అయిపోయింది ఓకే. z1 is equal to నాట్ x1 ని 1 నుండి 0 చేస్తే 0 నుండి 1 చేస్తుంది ఓకే.